హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్ టు డిఎస్సికి సంబంధించి కొన్ని సోషల్ కంటెంట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్స్లలో వంటి వాటిపై అవగాహన పొందడానికి క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది. ఇది వరకు 2 క్లాసెస్ చేయడం జరిగింది. సో ఈరోజు 3వ క్లాస్లో భాగంగా పూర్వయుగ అధ్యయనకు సంబంధించి దాదాపు ఒక 40 వరకు మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి కవర్ చేద్దాం. సో ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది అని మీకు ఇది అందించడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మీరు చదువుతున్న కంటెంటే కాకుండా న్యూస్ పేపర్స్ కూడా చూడండి. అందులో వివిధ న్యూస్ పేపర్లు సాక్షి భవిత కానీ, ఈనాడు ప్రతిభ, అలాగే నిపుణ, ఇలాంటి న్యూస్ పేపర్లు ఎగ్జామ్స్ టైంలో కంటెంట్ని కవర్ చేస్తాయి అప్పుడప్పుడు విత్ గ్రేట్ ఫ్యాకల్టీ తోటి. సో వాళ్ళు గెస్సింగ్ అనేది కొంచెం ఎన్నో రోజుల నుంచి ఉంటారు కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా కొన్ని ఎగ్జామ్స్ ఫీల్డ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము ఆ విధంగానే చదవడం వల్ల దాదాపు ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు కవర్ అయ్యాయి టీఆర్టీలో. సో మీరు కూడా డైలీ రెగ్యులర్గా అసలు క్వశ్చన్స్ వస్తే ప్రాక్టీస్గా చేసుకోండి. సో ఆ విధంగానే మీకు కూడా ఈ క్వశ్చన్స్ ఆ రూపంలోనే అందించడం జరుగుతుంది. సో మీకు ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రావచ్చు అని ఒక ఐడియా ఏర్పడుతుంది కాబట్టి క్వశ్చన్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఈ మోడల్లో ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవండి. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లలో డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది అడగడం చాలా తక్కువైపోయింది గత 2017 టీఆర్టీ తోటి చూస్తే. సో క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే చాలా కష్టం. ఖచ్చితంగా కంటెంట్ అనేది నేర్చుకోండి, ఆ విధంగా ఉపయోగపడుతుంది మీకు. సో ఈరోజు మనం చెప్పే 40 బిట్స్లలో వాటికి సంబంధించి ఆన్సర్తో పాటు దానికి సంబంధించి కొంచెం కంటెంట్ని కూడా వివరిద్దాం. క్లాస్ రూపంలో మీకు క్లాస్ ద్వారా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి బిట్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి? సింధు నది లోయలో, గంగా నది లోయలో, సోన్ నది లోయలో, అలాగే కోసి నది లోయలో అని మనకు అడగడం జరిగింది. అనుకుంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. సోన్ నది లోయలో మనకు ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు లభించాయి. మరి ఈ సోన్ నది ఎక్కడ పుడుతుంది అని అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని అమర్కంటక్ అనే కొండ ప్రాంతంలో పుట్టి అక్కడ అది ప్రవహిస్తూ చివరికి బీహార్లోని పాట్నా దగ్గర గంగా నదిలో కలుస్తుంది. ఇది దక్షిణకు సంబంధించి గంగా నదికి 2వ అతిపెద్ద ఉపనది అన్నమాట సోన్ నది అనేది. సో ఈ విధంగా ఆన్సర్తో పాటు దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఈరోజు క్లాస్లో చెప్తున్నాం కాబట్టి ఎక్కువ విషయాలు మీకు తెలిసే ఆస్కారం ఉంటుంది. చివరి వరకు చూడండి. నెక్స్ట్ సెకండ్ది, ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు? సో మానవుడు మధ్యశిలా యుగంలో నిప్పుని కనుగొన్నాడు. నెక్స్ట్ థర్డ్ చూడండి, మొట్టమొదటగా లోహాన్ని వాడిన వారు ఎవరు? ద్రావిడులు, ఆర్యులు, సిథియన్లు, కుషానులు. సో మొట్టమొదటిగా లోహాన్ని వాడింది ద్రావిడులు. సో ఆన్సర్ ద్రావిడులు ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్, పాలియోలిథిక్ అంటే ఏమిటి? పాలియోలిథిక్కి అర్థం ఏమిటి? సో ఇందులో చూసుకోండి, పాలియోలిథిక్ 2 అక్షరాలు ఉన్నాయి. సో మరి పాలియోలిథిక్, లిథిక్ అంటే రాయి అన్నట్టు, పాలియో అంటే పురాతన. సో ఇది పాత రాతి యుగం అనేది ఆన్సర్ మనకు వస్తుంది. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ది, కౌటిల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరిస్తుంది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కౌటిల్యుడి అర్థశాస్త్రం దేని గురించి వివరిస్తుంది అని అంటే రాజ్య పరిపాలన గురించి వివరిస్తుంది. కౌటిల్యుడికి సంబంధించి అర్థశాస్త్రం చాణక్యుడు అంటాం, కౌటిల్యుడు అంటాం. ఆయన రాసిన అర్థశాస్త్రం మనకు రాజ్యుడి యొక్క పరిపాలనని వివరిస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం ఏది? సో మరి ఏది తొలి చారిత్రక గ్రంథం? అమరకోశం, రాజతరంగిణి, అభిజ్ఞాన శాకుంతలం, గాథ, సప్తశతి. సో దీని యొక్క ఆన్సర్ రాజతరంగిణి. ఈ రాజతరంగిణి ఎవరు రచించాడు అంటే కల్హనుడు రచిస్తాడు. ఎవరు? కల్హనుడు రచిస్తాడు. ఏ సంవత్సరంలో ఈయన కల్హనుడు? 12వ శతాబ్దానికి చెందినవాడు. కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి అన్నమాట ఈ కల్హనుడు. 12వ శతాబ్దానికి చెందినవాడు. రాజతరంగిణి రచిస్తాడు. ఇదే తొలి చారిత్రక గ్రంథం. నెక్స్ట్ 7వది, సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు ఏది? ఏది మరి మొట్టమొదటి నిఘంటువు? అమరసింహుని అమరకోశం అనేది మొట్టమొదటి నిఘంటువు. ఏది 7th, ఇది మనకు జూలై 2011 టెట్లో కూడా అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి బిట్టు కూడా ఖచ్చితంగా చూసుకోండి. సో మరి అమరకోశం అని అన్నాం కదా మనం, అమరసింహుని అమరకోశం. సో ఇది అమరకోశం అనేది ఈ బ్రిటిష్ వాళ్ళు రాకన్నా ముందు ఈ అమరకోశం, రఘువంశం, కుమార సంభవం కాళిదాసు రచించింది. ఈ కిరాతార్జునీయం, శిశుపాల వధ, ఈ మేఘ సందేశం, ఈ అమరకోశం ఇవన్నీ బ్రిటిషర్లు రాకముందు ఖచ్చితంగా మన పాఠశాలలలో గురుకులాలలో ఖచ్చితంగా బోధించే సబ్జెక్ట్ అన్నమాట ఇవి. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత టోటల్గా మారిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ అమరకోశం అనే నిఘంటువుని మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో కూడా ఈ అమరకోశంని ఉపయోగించేవారట ఆ టైంలో డిక్షనరీగా. సో ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్, ఈ విధంగా గుర్తుంచుకోండి. 7th బిట్. నెక్స్ట్ 8th,
జైన మత గ్రంథాలని ఏమని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక కంప్లీట్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు. జైన మత గ్రంథాలని అంగాలని పిలుస్తారు. సో మరి అంగాలు ఏమేమి ఉంటాయో మీకు తెలుసా? సో అంగాలు ఏమేమి ఉంటాయి? సో నేను ఈ జైన మతం కానీ బౌద్ధం కానీ ఇలా హిస్టరీకి సంబంధించి ప్రతి టాపిక్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నింటిని ఒకటే దగ్గర నేను ఇండియన్ హిస్టరీ టాపిక్లో చాప్టర్లలో కవర్ చేశాను. అందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, లింక్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఒక్కసారి ఆ క్లాసెస్ వినడం వల్ల మీకు ఇండియన్ హిస్టరీ డెఫినెట్గా ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఖచ్చితంగా బిట్స్ చేయగలుగుతారు. అటువంటి క్లాసెస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. సో మరి అంగాలు, జైన మత గ్రంథాలు. ఈ అంగాలు ఏమేమి ఉంటాయంటే, 1 జైన కల్పసూత్ర, దీనిని భద్రబాహు రచించాడు. నంబర్ 2 సారత్రయం, సారత్రయాన్ని కొండ కుందాచార్యుడు రచించాడు. నంబర్ 3 యశస్థలిక చెంపు కావ్యం. నంబర్ 4 కథా సరిస్సాగరం. ఈ యశస్థలిక చెంపు కావ్యం, కథా సరిస్సాగరం దీనిని సోమదేవసూరి రచిస్తాడు. ఏమేమి అంగాలు? జైన కల్పసూత్ర భద్రబాహు రచిస్తాడు, సారత్రయం కొండ కుందాచార్యుడు రచిస్తాడు, యశస్థలిక చెంపు కావ్యం, కథ సరిసాగరం దీనిని సోమదేవసూరి రచిస్తాడు. ఇవి జైన మత గ్రంథాలు, వీటిని అంగాలు అని పిలుస్తాడు. పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఈ జైన కల్పసూత్రాన్ని ఎవరు రచించారని అడగవచ్చు, సారత్రయం అడగవచ్చు, కథ సరిసాగరం అడగవచ్చు, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th చూద్దాం. క్రింది వాటిలో ప్రాకృత భాషా గ్రంథం ఏది? సో ఏది మరి ప్రాకృత భాషా గ్రంథం? సో 9th క్వశ్చన్ సి. హాలుని గాథా సప్తాశతి ప్రాకృత భాషా గ్రంథానికి కిందికి వస్తుంది. సో నంబర్ 10 నృపతుంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది? ఏ భాషలోనిది? కన్నడ భాషలోనిది కవిరాజ మార్గం నృపతుంగునిది. సో ఇందులో 3 కవర్ అవుతాయి. భాష ఏది, కవి ఎవరు, ఆయన రాసింది ఏమిటి? సో ఇది 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ 11th చూడండి, వెరీ ఇంపార్టెంట్. విక్రమార్జున విజయంని రచించింది ఎవరు? ఎవరు రచిస్తారు? పంప కవి రచిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? పంప కవి మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్కి చెందిన వ్యక్తి పంప కవి. ఈయన 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన చాళుక్య రాజైన 2వ అరకేసరి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఈయన జీనేంద్ర పురాణం అనే దాన్ని కూడా రచించాడు. సో ఏమేమి పాయింట్స్ చెప్పండి ఇంకోసారి. పంప కవి విక్రమార్జున విజయం రాస్తాడు, అలాగే జీనేంద్ర పురాణం రాస్తాడు, ఈయన బోధన్కి చెందిన వ్యక్తి, అలాగే చాళుక్య 2వ అరకేసరి ఆస్థానంలో ఉండేవాడు. వేములవాడ చాళుక్యులు మనకు పొదన్ అలా అప్పుడు బోధన్ని పొదన్ అని పిలిచేవారు. ఆ కాలంలో బోధన అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. సో ఆ టైంలో అక్కడ ఆస్థానంలో ఉండేవాడు అన్నమాట పంపకవి. నెక్స్ట్ 12వది. హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? హుయాన్సాంగ్, ఇత్సింగ్, ఫాహియాన్, చాంగ్లీ. సో మరి ఆన్సర్ ఏంటి? హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ అనే వ్యక్తి మన హర్షవర్ధనుడి కాలంలో వస్తాడు. భారతదేశంలో గొప్పగా కీర్తి గడించిన రాజులలో హర్షవర్ధను కూడా ఒకడు. ఆయన యొక్క ప్రాంతంలో, ఆయన యొక్క టైంలో హుయాన్సాంగ్ ఇక్కడ మన భారతదేశానికి విచ్చేస్తాడు. మరి హుయాన్సాంగ్ హర్షవర్ధనుడి కాలంలో ఉండేవాడు. హర్షవర్ధనుడు 607 నుంచి 647 సంవత్సరంలో రాజ్య పరిపాలన చేపట్టాడు. ఈయన గౌడ శశాంకుడిని, స్థానేశ్వర రాజైన గౌడ శశాంకుడిని చిత్తుగా ఓడించి ఆ స్థానేశ్వర ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకుంటాడు. రాజధానిని స్థానేశ్వర్ నుంచి కన్హౌజ్కి మార్పు చేసుకుంటాడు. ఈయన హర్షవర్ధనుడు చాలాసార్లు సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేస్తుండేవాడు. అలా 643 సంవత్సరంలో ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళనం కన్హౌజ్లో దానికి అధ్యక్షత వహించాడు హుయాన్సాంగ్. సో హుయాన్సాంగ్కి పెద్దపీట వేశాడు మన హర్షవర్ధనుడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ 13 చూడండి. సియుకిని రచించింది ఎవరు? ఎవరు రచించారు సియుకిని? సియుకిని రచించింది నంబర్ 13 హుయాన్సాంగే రచిస్తాడు సియుకిని. నంబర్ 14 చూడండి. గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు ఎవరు? సో ఎవరు గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు? దీనికి సంబంధించి ఆన్సర్ కామెంట్ చేయండి. సో మీరు కొంచెం కనెక్టెడ్గా ఉంటారని మీకు కామెంట్ ఆన్సర్ రూపంలో తెలియజేయమంటున్నాను. సో నేను చెప్పకపోవడానికి మీరు తెలుసుకునే కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది, అందుకని కామెంట్ చేయమంటున్నాను. దీనికి సంబంధించి ఆన్సర్ ఒకటి కామెంట్ చేయండి, నంబర్ 14. నెక్స్ట్ నంబర్ 15కి వచ్చేసి తుగ్లక్ నామాని రచించింది ఎవరు? తుగ్లక్ నామాని రచించింది అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే, సో అమీర్ ఖుస్రూ గురించి కొన్ని విషయాలు చూస్తే, అమీర్ ఖుస్రూ మీరు తబలా, సితార్, కవ్వాలి ఈ పదాలన్నీ వినే ఉంటారు. ఈ తబలా సృష్టికర్త, సితార్ సృష్టికర్త అమీర్ ఖుస్రూనే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. తబలని మరియు సితార్ని సృష్టించింది అమీర్ ఖుస్రూనే. అలాగే కవ్వాలి పితామహుడుగా అమీర్ ఖుస్రూని పిలుస్తారు. సో ఇంకొక బిరుదు ఉంది ఈయనకి, ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతదేశ చిలుక అని కూడా అమీర్ ఖుస్రూని పిలుస్తారు. సో వెరీ ఇంపార్టెంట్. ఈయనకు సంబంధించి చాలా
హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని మీకు తెలియజేశాను. తుగ్లక్ నామాని కూడా అమీర్ ఖుస్రోనే రచిస్తాడు. సో బిరుదులేంటి? ప్యారెట్ ఆఫ్ ఇండియా, కవ్వాలి పితామహుడు, ఈయన తబలా సితార్ని సృష్టికర్త తెలుసుకోవచ్చు మనం. నెక్స్ట్ నెంబర్ 16 చూడండి. చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు ఏమిటి అంటే శిల్పాలు వస్తాయి, చిత్రాలు వస్తాయి, శిథిల గృహాలు. సో పైవన్నీ కరెక్టే. నెక్స్ట్ నెంబర్ 17 వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరికానిది. సో చూడండి, ఇటువంటి క్వశ్చన్సే అడుగుతాడు డిఎస్సిలో కానీ టెట్లో కానీ. సో వెరీ ఇంపార్టెంట్. గౌతమి బాలశ్రీ నానాఘట్, సముద్రగుప్తుడు అలహాబాద్, ఖారవేలుడు హాతీ గుంఫ, రెండవ పులకేశి ఐహోల్. సో ఇందులో సరికానిది ఏంటి? ఏ అనేది సరికాదు. గౌతమి బాలశ్రీ నానాఘట్ శాసనాన్ని వేయించలేదు. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. సో ఏంటి ఆన్సర్? నాసిక్ శాసనం ఉంటే కరెక్ట్. సో ఇక్కడ నానాఘట్ ఉంది కాబట్టి రాంగ్. సో ఏ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 18. భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించింది ఎవరు? ఎవరు వేయిస్తారు మొదటి శిలా శాసనాల్ని అంటే అశోకుడు వేయిస్తాడు. ఎవరు వేయిస్తారు? అశోకుడు. మొత్తం 33 శిలాశాసనాల్ని వేయించాడు అశోకుడు. సో కాందహార్ అందులో ఒకటి, మస్కి శాసనం, కాందహార్ శాసనం, ఇవన్నీ కొన్ని చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ సారనాథ్ స్తూపం, ఆ శాసనంలో నుంచే మనం ఆ సింబల్స్ని మన భారతదేశ ఇప్పుడు రాజా చిహ్నం ఉంది కదా, వాటి నుంచి సేకరించాం. అశోకుడే శిలాశాసనాలు వేయించిన మొదటి వ్యక్తి. 33 దాకా వేయించాడు. నెక్స్ట్ 19. కనోజ్ రాజ్య ప్రజాజీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు వచ్చేసి అల్ మసూది. నెక్స్ట్ నెంబర్ 20. క్రింది వాటిలో సంస్కృత భాషా గ్రంథం కానిది ఏది? సో శిలప్పాధికారమా, బృహత్కథామంజలియా, కితాబుల్ హుందా, పైవన్య. సో ఇందులో సంస్కృత భాష కానిది ఏది అని అంటే పైవన్నీ కూడా సంస్కృత భాషా గ్రంథాలు కావు. సో మరి శిలప్పాధికారం, బృహత్కథామంజలి, కితాబుల్ హున్ ఇవి ఏమేంటి ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. శిలప్పాధికారాన్ని రచించింది ఇలంగో అడిగల్. సో ఎవరు? ఇలంగో అడిగల్ అనే వ్యక్తి శిలప్పాధికారాన్ని రచిస్తాడు. ఇది తమిళ్కి సంబంధించింది. నెక్స్ట్ బి బృహత్ కథామంజలి, దీనిని క్షేమేంద్రుడు రచిస్తాడు. మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బృహత్ కథని గుణాఢ్యుడు రచిస్తాడు. పైశాచిక భాషలో, అంటే ఒక భాష అనేది ఉండదు, అర్థం కాకుండా ఉంటుంది. సో ఈ బృహత్ కథామంజలిని క్షేమేంద్రుడు రచిస్తాడు. అలాగే కితాబ్ ఉల్ హుంద్, దీనిని అల్ బెరూని రచిస్తాడు ఉర్దూ భాషలో. సో ఇవన్నీ కూడా కావు. సో ఇంకోసారి శిలప్పాధికారాన్ని ఇలంగో అడిగల్, బృహత్ కథామంజలిని క్షేమేంద్రుడు, కితాబుల్ హుంద్ని ఆల్ బెరూని రచిస్తాడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 21. భారతదేశ విశిష్ట లక్షణం ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని భిన్నత్వాలు, ఎన్నో కులాలు, మతాలు, సంప్రదాయాలు ఉన్నా కానీ అందరూ కలిసి ఉంటారు ఏకంగా. ఒకటి ప్రజాస్వామ్యం గొప్పది మన భారతదేశం. కాబట్టి భిన్నత్వం ఏకత్వం మన విశిష్ట లక్షణం. 22. భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించడానికి గల కారణం భౌగోళిక భిన్నత్వమే. సో చూసుకోవచ్చు. నెంబర్ 23. ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే 30 భాషల్లో భారతీయ భాషల సంఖ్య 2011 టెట్లో అడిగాడట. సో దీనికి సంబంధించి ఆన్సర్ 9. మొత్తం ప్రపంచంలో 30 భాషలు ప్రధానంగా మాట్లాడితే అందులో భారత్కు సంబంధించి 9 ఉన్నాయి. నెక్స్ట్ 24. మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్నట్టు ఒక క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. 6748 కులాలు ఉన్నాయట. సో ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందో మనం నిన్నటి క్వశ్చన్లో చూసాం. ఇన్ని కులాలు ఉన్నాయన్నమాట మన భారతదేశంలో. ఇన్ని వర్ణ వ్యవస్థలు, ఇన్ని కులాలు ఏర్పడ్డాయి. ప్రతి కులానికి ఒక వ్యవస్థ. సో 6748 కులాలతో మన భారతదేశం నిండిపోయింది అన్నమాట. 25 చూసుకుంటే మన రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. నెక్స్ట్ 26. త్రవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు కింది దానికి చెందుతాయి. సో ఇది 2011 టెట్లో అడిగాడు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఉత్కాతనం అంటారు. తవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు ఉత్కాతనానికి చెందుతాయి. ఏ కరెక్ట్. 27. మానవుని పుట్టుక గురించి అధ్యయనం చేయడానికి ఏ శాఖ విషయ జ్ఞానం అవసరం? ఏనికి? మరి దీని యొక్క ఆన్సర్ చూడండి. ఆంథాలజీ, కాస్మాలజీ, ఆంథ్రపాలజీ, ఆర్కియాలజీ. సో ఆంథ్రపాలజీ ఈజ్ కరెక్ట్. ఇది కూడా 2011 క్వశ్చన్. నెక్స్ట్ 28. ఏ కాలంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్తు వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది? సో కొత్త రాతి యుగానికి సంబంధించి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు కవర్ చేస్తున్నాయి. సో నేను దాదాపు ఒక 200 నుంచి 250 క్వశ్చన్లు కంప్లీట్ సోషల్ కంటెంట్కి సంబంధించి ఒక దగ్గర నోట్స్ రాయడం జరిగింది. దానికి సంబంధించి క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. పర్ఫెక్ట్ కంటెంట్ తోటి, ఎక్స్ట్రా కంటెంట్ తోటి, గ్రూప్స్ లెవెల్ కంటెంట్ తోటి కూడా అందులో రాయడం జరిగింది. ఒకసారి క్లాసెస్ చూడండి. ఒకవేళ మీకు ఫ్రీగా పీడిఎఫ్ కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని ఉచితంగానే మీ ఉద్యోగ సాధనలో ఉపయోగపడేలా అందిస్తాం. సో నెక్స్ట్ 29. సింధు నాగరికతకు మెసోపటోమియా నాగరికతకు మధ్య గల సారూప్యతను తెంచిన అంశం ఏమిటి?
సో దీని యొక్క ఆన్సర్ ఆర్థిక వనరులు, వాటి వినియోగం అనేది కరెక్ట్ ఆన్సర్. 30 పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే ఆధారాలు ఏమిటి? పురావస్తు శాస్త్రం, మానవ శాస్త్రం మనకు ఆధారాలుగా ఉన్నాయి. నెక్స్ట్ 31 హరప్పా త్రవ్వకాలను అధ్యయనం చేసిన వారు ఎవరు? సో ఎవరు హరప్పా త్రవ్వకాలని అధ్యయనం చేసింది? జాన్ మార్షల్ 1922 ప్రాంతంలో, అక్కడ పంజాబ్, హర్యానా ఆ ప్రాంతంలో ఈయన తవ్వకాలు చేస్తాడు. 32 ఆదిమ మానవులు ఉపయోగించిన వస్తువులను ప్రాచీన కాలపు మనుష్యులుగా వర్ణించింది ఎవరు? వెరీ ఇంపార్టెంట్. మార్టిమర్ వీలర్ అనే వ్యక్తి ప్రాచీన కాలపు మనుష్యులుగా ఈ వస్తువులను వ్యవహరించాడు. నెక్స్ట్ 33 లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది ఏమిటి? ప్లాజిలెట్టా. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, చూసుకోండి. ప్లాజిలెట్టా ఆవిర్భవించింది. 34 ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. 34 ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఎవరు? హోమో సెఫియన్స్. 35 మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది? ఏ యుగంతో అంటే పాతరాతి యుగంతోనే ప్రారంభమైంది. నెక్స్ట్ 36 జిగ్గురాతులు అంటే ఏమిటి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి హిస్టరీకి సంబంధించి. జిగ్గురాతులు అంటే సుమేరియాలోని పట్టణ దేవాలయాలను జిగ్గురాతులు అంటారు. నెక్స్ట్ 37 మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏమిటి? మానవుడు ఉపయోగించిన తొలి లోహం. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. నేను వెంటనే దానికి సంబంధించి ఆన్సర్ పెట్టి పిన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆన్సర్ కామెంట్ చేయండి. మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏమిటి? ఇనుము, రాగి, కాంస్యం, తగరం. నెక్స్ట్ 38 మొట్టమొదటగా క్యాలెండర్ని రూపొందించింది ఎవరు? ఎవరు రూపొందించారు అంటే ప్రాచీన ఈజిప్షియన్లు రూపొందించారు. 39 అక్షరాల రూపకల్పన చేసిన వాళ్ళు మొట్టమొదటగా ఫెనీషియన్లు. నెక్స్ట్ 40 చైనా మహాకుడ్యాన్ని నిర్మించింది ఎవరు అని అంటే చింగ్ వంశస్థులు మనకు ఆ మహాకుడ్యాన్ని నిర్మించారు. సో కిన్ షీ హుయాంగ్ అనే వ్యక్తి ఇక్కడ మహాకుడ్యాన్ని నిర్మించడం ప్రారంభించాడు. దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఈ మహాకుడ్యాన్ని ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని నిర్మించడం జరిగింది. సో ఇదండి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ 40 బిట్స్ మనకు చరిత్రకు సంబంధించి ఇందులో కవర్ చేయడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఇదే విధంగా క్లాసులు రెగ్యులర్గా అందిస్తూ ఉంటాం మీకు ఉపయోగపడేటట్టు. సో దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా విత్ నోట్స్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ భారతదేశ స్వాతంత్రోద్యమం వరకు కూడా, చారిత్రక యుగం నుంచి స్వాతంత్రోద్యమం వరకు కూడా రాయడం జరిగింది. అలాగే ఈవీఎస్ 3rd to 10th సంబంధించి కూడా పీడిఎఫ్ రాయడం జరిగింది. దానికి సంబంధించి క్లాసెస్ కూడా రాను చేయబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు ఉపయోగపడినట్టే అయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ క్విజ్ ఉంటుంది, ఉచితంగా పీడిఎఫ్లు ఉంటున్నాయి కాబట్టి ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. వ్యూవర్స్, బిలీవర్స్ అకాడమీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.